అలా నమస్తేనే. నమస్తే. క్యాలెండర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెట్టం అంటే కాంగ్రెస్ పార్టీనా మనది? అంటే అందరూ నేను బిజినెస్ మ్యాన్ కాబట్టి కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ వస్తుంది, అందరూ వస్తారు, అందరికీ యాక్సెప్ట్. ఓకే. తిరిగేటప్పుడు అన్ని పార్టీలలో తిరుగుతావా? అది వ్యక్తిగతం ఉంటుంది. ఎట్లా ఎట్లా నడుస్తుంది అన్నది అందా? పర్వాలేదు, హ్యాండ్మేడ్. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఎస్సీనేనా? అవునా? అప్పుడు దళిత బంధు వచ్చిందన్న? రాలేదా? ఎందుకు అప్లై చేసుకోలేదా? అది కార్యకర్తలకే ప్రిఫరెన్స్ ఎక్కువ అని విన్నా. వాళ్ళ గులాబీ కండువా కప్పుకొని తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళకే ఇచ్చుకుండా అంతేనా? వాస్తవం అవాస్తవము అదైతే పబ్లిక్లో ఈయన ఏం చేస్తాను రేవంత్ రెడ్డి మీకు ఏమైనా చెప్పిండా? హామీలు ఇచ్చిండా? అదే 6 గ్యారెంటీలు ఇచ్చిండు. అదే అంటే మీకు స్పెషల్గా అంటే కేసీఆర్ స్పెషల్గా దళిత బంధు తెరపై తీసుకొని వచ్చిండు. 3 ఎకరాల భూమి అన్నాడు, అది చేయలేదు. దళిత ముఖ్యమంత్రి అని చేయలేదు. ఈయన ఏమైనా స్పెషల్గా మీకు ఏమైనా ఇచ్చిండా? ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఏం చెప్పలేదు. 6 గంటల్లో ఏమేమి అమలు అవుతున్నాయన్నా? ఒకటి బస్సు, రెండోదేమో ఉచిత విద్యుత్ ప్రాసెసింగ్లో ఉంది కదా, వస్తుంది. ఓకే. సరే, మనం మార్పు కోరుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి 100 రోజుల పరిపాలన? మంచిగా అనిపిస్తుందా? పర్వాలేదు. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అన్న. 3 అభ్యర్థులు ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, 3 ఉన్నారు. ఈ 3లో ఎవరు బెస్ట్ అని మీరు అనుకుంటారు? బీజేపీ. ఎందుకు బీజేపీ ఎందుకన్నా? అంటే మోదీ గురించి అంతే. ఇప్పుడు మోదీని చూసి ఓటేస్తారు, కొండా విశ్వేశ్వరరెడ్డి చూసి ఓటేయరా? అంతే. ఎలాంటి వాళ్ళన్నా ఈ ముగ్గురు గురించి ఏమైనా చెప్తారా? గతంలో ఎంపీగా కొండా విశ్వేశ్వరరెడ్డి పనిచేసిండు, మొన్నదాకా ఎంపీగా ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి. విశ్వేశ్వరరెడ్డి అంటే ప్రజల్లో ఉంటూ ఉంటారు. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ అయితే ఆయన లెక్కలకు రాడు, ఎప్పుడు వస్తాడో ఏమో తెలియదు. ఇక రంజిత్ రెడ్డి అంటే పార్టీ మారిండు కదా, కాస్త సంకోచం. ఓకే. సో మీ ఓటు ఈ లెక్కలు వస్తే బీజేపీకి? ఎస్. ఏమనుకుంటారు చాలామంది? బీజేపీకి వేస్తా అంటారా, కాంగ్రెస్ అంటారా, సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ఉంటే బాగుంటుందని ఏమని అనుకుంటారా? ఇక్కడ మాట్లాడతారుగా వచ్చే వాళ్ళందరూ బీజేపీ అంటున్నారు. పెద్దనా ఏం పేరు? నీ పేరు? మోహన్ రెడ్డి అన్న. ఏం పని చేస్తుంటారా? నేను వ్యవసాయం చేస్తాను. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు ఉంటుంది 10 ఎకరాలు. 10 ఎకరాలు వచ్చింది. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చింది. మన ఎన్ని ఎకరాలకు వచ్చింది? అంటే 5 ఎకరాల వరకు వచ్చింది. 2 పేరు ఉంది కాబట్టి మా భార్య పేరు 5 ఎకరాలు ఉంటుంది, నా పేరు 5 ఎకరాలు. అందరికీ వచ్చిందా రైతు బంధు 5 ఎకరాల లోపల వాళ్ళకి? అంటే ఈ మొన్న మధ్యలో 2-3 రోజుల కింద వేసారు. మాకైతే వచ్చింది, అందరి సంగతి తెలియదు. ఇప్పుడు కేసీఆర్ గతంలో ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ అందరికీ మొత్తం ఇస్తుండే. ఇప్పుడు నాకు కొంత లిమిట్ పెట్టిండు. కేసీఆర్ తీసుకునే నిర్ణయం మంచిదా, రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం మంచిదా? ఇదే నిర్ణయం కరెక్ట్. ఎందుకంటే 1000 ఎకరాలు ఉండి వాళ్ళకి అవసరం లేదు డబ్బులు. ఎందుకు? వాటి డబ్బులు ఎక్కువయ్యే, ఏదో కొనేస్తే భూమి వేస్తే భూమి కాడ పెరిగే, మళ్ళీ ఇది రైతు బంధు మళ్ళీ పట్టారు, లక్షలు పడుతున్నాయి. లేని వాళ్ళకి 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళకు అదే 5,000, 2,000, 10,000. మరి వాడే ఉన్నోడే బాగుపడుతున్నాడు కదా. ఈ రేవంత్ రెడ్డి గారి నిర్ణయమే కరెక్ట్. ఓకే. ఎట్లది 100 రోజుల లిమిట్ పెట్టాలి. 5 ఎకరాల 10 ఎకరాల లిమిట్ పెడితే ఆ లిమిట్ వరకే వేయాలి, ఎక్కువ వాళ్ళకు వేయొద్దు అనేది నా ఉద్దేశం. ఓకే. ఇప్పుడు 100 రోజుల పరిపాలన ఎట్లుందన్న? ఇంకా ఏమి అంటే చేస్తున్నాడు కదా, హామీ ఇచ్చారు వాళ్ళు, హామీ ఇచ్చారు, ఒకటొకటి చేస్తున్నాడు. మనకి ఇప్పుడు ఏంటంటే ఒక్కటి కూడా చేయకపోతే ఈయన కూడా అంతే సంగతి అని అనుకుంటుంటే మేము. ఇప్పుడు రైతు బంధు వేసిండు, ప్లస్ ఇక ఎక్కువ ఇచ్చేదంటే ఇక నెక్స్ట్ పునాసలాలు వేస్తాడేమో. ఇప్పుడు కేసీఆర్ ఏదైతే ఇచ్చిండో అది మాత్రం వేసిండు. ఇక ఉచిత బస్సు ప్రయాణం అది అయిపోయింది. ఇక 200 యూనిట్లు ఉంది కదా, అది కూడా చేస్తాడేమో. ఇంకా అది కూడా చెప్పారు కదా, అది కూడా ఒకటొకటి అలా చేస్తున్నాడు. రుణమాఫీ ఒకటి పెండింగ్ పెట్టిండు, అది 2 లక్షలు చేస్తే పబ్లిక్ సంతోషపడతారు. రేవంత్ రెడ్డిని మళ్ళాసారి కూడా గెలిపిస్తారు. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీ. 3లో ఎవరు బెటర్? ఇక 3 ఇప్పుడు సెంట్రల్ పరంగా ఇక్కడ ఈ 3 క్యాండిడేట్ల విషయం, విశ్వేశ్వరరెడ్డి అనుకుంటున్నాం. అవునా? మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరికి వేసారు మీ ఓటు? కాంగ్రెస్. ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లో మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటారు? ఇప్పుడైతే నేను పార్టీ పరంగా కాదు, కానీ నేను పైన మోడీ ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరైనా ఉండని, విశ్వేశ్వరరెడ్డి ప్లేస్లో ఇంకెవరైనా ఉండని, ఈసారి మాత్రం బీజేపీకి వేద్దామని అనుకున్నాను. ఎందుకు రీజన్ ఏంది? రీజన్ అంటే పైన బలమైన నాయకుడు ఉన్నాడు, వేరే పార్టీలలో లేరు. అంత సత్తా ఉన్న
దేశాన్ని పాలించే సత్తా ఉన్న నాయకుడు లేడు పైన. రాహుల్ గాంధీ ఉన్నాడు కానీ ఆయనకు మెచ్యూరిటీ ఇంకా మైండ్ మెచ్యూరిటీ ఇంకా పాలించే లక్షణాలు రావాలని అనుకుంటున్నాం మేము. చేస్తే ఇక పదవికి వచ్చినాక చేసుకుంటామేమో, సలహాదారులు ఉంటారు ఎవరో చేస్తారేమో, కానీ ఇక ఇక ఇప్పుడు ఆల్రెడీ చేస్తుండు కాబట్టి ఆయన ఉంటేనే బాగుంటుందని అనిపిస్తుంది. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఇక చేస్తాడేమో, మరి చేయకపోతే ఏం చేస్తాడు? 2 నెలలుగా ఆయన చేయబట్టి, చేయకపోతే ఆయన 15 నుండి ఆయన ఇచ్చినవి తప్పలేడా? ఆయన తప్పిండు, ఈయన చేసుకుంటూ వస్తాడేమో. ఇప్పుడు ఏమో కేసీఆర్ తప్పిండా? 2-3 తప్పలేడా అన్న? మరి ఈయన 3 నెలల ఎప్పుడు తప్పి 6 నెలలు అయ్యాకల్లా చేస్తాడేమో అని పనులు. వికారాబాద్ వికారాబాదే. ఎవరికి వేసాం మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు? అప్పుడు కేసీఆర్ కేసిన కేసీఆర్ కేసం ఓడగొట్టినావు. ఓటు వేసి ఓడగొట్టినావు. కేసీఆర్ ఉంటే అయిపోతుండ అన్న ఆలోచనకి ఏమైనా వచ్చినావా? రన్నింగ్లు ఉన్నాయి కానీ అన్ని పనులు నడుస్తాయి అన్నట్లు వేస్తాం కానీ పోయిండు. ఏమంటుంటే ఇప్పుడు మీ ఉన్న ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్, ఆయన మాతో మాట్లాడతాడు, ఆయన ఎక్కడ ఉంటాడో ఆడుంటాడు. అంతేనా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు సారి ఇట్లా ఇద్దరికి ఏమేమి బీజేపీకి ఎందుకే ఎవరు చెప్తున్నా నీకు బీజేపీకి ఏమని? నడిమల్లో వార్డ్ నంబర్ లేక వీళ్ళు ఏం బిక్తారు ఆడ అసలు లేడా? మా బియ్యం తినేటి అవి అన్నీ ఎక్కడి మరి అక్కడికి వెళ్ళి వస్తున్నాయి. వీళ్ళు నడమ ఆడికి వెళ్ళి తెస్తారు. ఈయన పాలసీ మొదట లేకపోయా, ఈయన వాడిపోయా ఆయనే. ఇక మరి ప్రధానమంత్రితోటి అన్ని నడిచేటివి. ఇప్పుడు వచ్చేది ఎవరు పోటీలో ఉన్నారో తెలుసా? కొండేశ్వర రెడ్డి లేడా? అవునా? ఇక పార్టీ మారినందుకు రంజిత్ రెడ్డి ఇలాగ వచ్చింది మళ్ళీ. ఆయన గెలుస్తాటని వచ్చింది ఆయన ఒకటిగానే ఓడిపోతాడు. అంతేనా? ఒకటిగానే ఓడిపోతాడు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎవరు? కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ. ఏమో అందులో వచ్చేది నమ్మకం తోటి. అంతేనా? నీ ఓటు బీజేపీకి. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పని అంటారు దీన్ని? గొంగళ వ్యాపారం. దేనికన్నవి దేనికి? చలికాలంలో వానాకాలంలో అన్నిటికీ యూజ్ చేయడానికి వస్తుంటుంది అనమాట. గొర్రె తుప్పుడుతో తయారవుతుంటుంది. గొర్రె తుప్పుడు ఎట్లా బాగానే ఉంటుందా? గిరాకు ఉంటుందా అన్న? గిరాకు తగ్గిందన్న. ఇప్పుడు బెడ్షీట్లు, రగ్గులు అవన్నీ వచ్చినందుకు ఇప్పుడు తగ్గిపోయింది. లేకపోతే ఒకప్పుడు బాగుండే 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద. ఇప్పుడు తగ్గిపోయింది మొత్తం. అంటే ఎవరు చేస్తారన్నా ఈ పని? అంటే ఏ కులం వాళ్ళు చేస్తారు? గుల్లోళ్ళు, కురువోళ్ళు. ఇప్పుడు మీరంతా గుల్లోలేనా? గుల్లోళ్ళు. వేరే వాళ్ళు ఇట్లా రాదు, చేయనీకి రాదు. గుల్లోలే. ఓకే సరే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కదా? మా ఎమ్మెల్యే ఇతని తాండూరులో, ఇతని పేరు మనోహర్ రెడ్డి. తాండూరు నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతాం, బజార్ పోతాం. పైలట్ రోహిత్ రెడ్డిని ఒడగొట్టి రెడీ చేసి ఏమోనా ఎట్లా అయిపోయిందేమో. అతనికి మంచోడు కానీ ఎట్లా ఇది అయిపోయిందేమో మరి తెలియదు. ఇతని మాకిలా గుర్తలేడు. ఇప్పుడు మనోహర్ రెడ్డి అంటే గిలా ఎవరో అనుకుంటారు. ఇప్పుడు పైలట్ అంటే బాగానే ఉండే కానీ అది ఎట్లా మిస్టేక్ అయిపోయిందో తెలియదు మొత్తం మీద. ఏం చేయలేంట అప్పుడు ఆయన చేసిన గెలిపిస్తే ఆయన కూడా అటు చేసిన కాడికి చేసిండు పైలట్. అప్పుడు కొందరు అట్లా అంటారు ఇట్లా అంటారు, ఇక ఏం చేస్తాం ఇక. సరేనే. ఇప్పుడు మొన్న ఎవరికేసాం అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు? మేము ఇప్పుడు ఇది కారు గుర్తుకి వేసింటి. కారు గుర్తు రాలే ఇక. ఓకే. ఇప్పుడు సరే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, 3 బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? బీజేపీకి ఇస్తామన్నా. ఎందుకన్నా బీజేపీకి ఎందుకు? బీజేపీ అంటే జర పెద్ద మనిషిలాగా మోడీ సాబ్ బాగుంటాడు, ఉండాలి పెద్ద మనిషిలాగా అన్నట్లా. అయితే బాగుంటుంది అన్నట్లా. కాంగ్రెస్లో కూడా ఉండగా రాహుల్ గాంధీ పెద్ద మనిషి. ఇక ఈ మన బీజేపీకి చాలా మంది బీజేపీకి వేద్దామని అనుకుంటున్నారు చాలామంది. అట్లా మన ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వచ్చిందా ఈతనన్నా ఇప్పుడన్నా 2 లక్షల రుణమాఫీ చేస్తే బాగుంటుంది. మొన్న కేసీఆర్ గిలా చేస్తా అని కొందరు చేయపోయా అట్లా ఇది అయిపోయా అతను. ఇప్పుడు ఆశలన్నీ పెడుతుండ్రు కానీ ఏం చేస్తారో తెలియదు. ఇది ఒకటి బస్సు ఒకటి ఫ్రీ ఇచ్చేది కాకుండే, బస్సు ఫ్రీ లేకుంటే అందరికీ బాగుంటుండే మంచిగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత స్టార్ట్ అయింది అప్పుడే? అయిపోయింది. చెప్తానే ఉంటారు పబ్లిక్ మొత్తం, అది ఇట్లా అది అట్లా అని అంటుండ్రు. అని ఏమవుతుందో. ఇప్పుడు 3 ఉన్నారు అభ్యర్థులు తెలుసా? కొండా విశ్వేశ్వరరెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, రంజిత్ రెడ్డి. 3. ఇట్లా ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డిని చూసి బీజేపీ అంటారా లేకపోతే నరేంద్ర మోడీని చూసా? నరేంద్ర మోడీని చూసి అంటున్నాం మనం. అట్లా కాదు, నరేంద్ర మోడీని చూసి బీజేపీ వస్తే బాగుంటుందని అట్లా అంటుంది. చాలా మంది పబ్లిక్లో మొత్తం బీజేపీ, చిన్న పిల్లలు ఇలా బీజేపీ ఏతం అని అంటున్నారు చాలా మంది అట్లా.
ఎవరన్నా మంచిగా వ్యక్తి మంచిగా చేస్తేనే బాగుంటుంది కదా సార్ మనకు. ఆ? ఏదైనా పనులు మంచిగా చేస్తేనే అందరూ ఈరోజు రైతులు మొత్తము ఇదవుతున్నారు. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చేయపోయి ఎప్పుడు చేస్తాడు అని రైతులు మొత్తం బాధపడుతుండ్రు. ఇప్పుడు మొన్న వేసిరి 5 ఎకరాల వరకు ఇన్ని రోజుల నుంచి. సరే మీరు మొత్తం బీజేపీకి ఇస్తారు? కంపల్సరీ సార్ బీజేపీ. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? మల్లేశం. మల్లేశం. మీ తాండూరేనా? మా తండ్రి ఇద్దరు అన్నదమ్ములు. ఎట్లా వస్తారు ఆంచల్ బస్కేనా? బస్కి వస్తాం. ప్రతి బజార్ ఉంటే బజార్ పోతాము, గొంగాల వ్యాపారం చేస్తాము. ప్రతి ఒక్కరు గొంగాడు వాడాలని గిట్ట చెప్పాలి మీరు గిట్ట, మంచిదే. కానీ ఇప్పుడు బస్సు నీకేమో టికెట్, టికెట్ ఆంటీకేమో మీకు ఫ్రీగానే. ఇప్పుడు మీకు అనిపిస్తలేదా? మీకేమో మీరు వాళ్ళే ఓటేసిరా నేను కూడా ఓటేసినగా అనిపిస్తలేదా? అనిపిస్తుంది. మనం ఏం చేస్తాం చెప్పు, వాడు పెట్టిండు ఫ్రీ పెట్టిండు అతనికి ఏం చేస్తాం మనం? మళ్ళీ ఆ ఫ్రీ పెట్టేది లేకుండే అసలు వస్తే ఫ్రీ పెట్టకుండా 10 రూపాయలు తగ్గించింటే ఇంకా బాగుండే. మళ్ళీ ఇది ఎవరు చెప్పిన శాతాలు చెప్పు. ఇప్పుడు ఇంట్లో ఏమన్నా నొల్లిలు అయితే బస్ కిరాయి పైసలు లేకుండా వెళ్ళిపోతారు. మరి కొడితే తిడితే వెళ్ళిపోతారు, వాళ్ళ అమ్మలు తగ్గ దెంకపోతారు. అయితే రేవంత్ రెడ్డి ఉపాయంతో ఏం చేసి అంటే ఇంట్లో కొట్టొద్దు తిట్టొద్దు, తిడితే వెళ్ళిపోతారు ఫ్రీ బస్ తోటి అని ఇంట్లో పంచాయతీ లేకుండా చూసి మాకు అవి ఓట్లు వేస్తారు, మేము వాళ్ళకి ఇది చేస్తాం అన్నట్లు అది ఒక్కటి చెప్పిండే అయిపోయా. కానీ యాడ్ చేస్తలేడు, ఏం చేస్తాం చెప్పు. రైతు బంధు మున్నేసే రుణమాఫీ భూమి ఉందా? ఉంది, రుణమాఫీ చేస్తా అని రుణమాఫీ చేయలేడు. మళ్ళీ ఎట్లా ఇది కథ? ఇంకా అట్లా ఇక పెద్ద మనిషిని పట్టుకో, ఇంతవరకు సమర్పణం పెద్ద మనిషి చెప్తాడు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ కానీ అది ఏం చేస్తాం, మోడీకే వేయాలి. ఎందుకు? మోడీ పెద్ద మనిషి, మోడీ చేసేటి చేస్తాడు. వీళ్ళంతా వెంట ఉన్న వాళ్ళంతా దండగానే. ఇక మోడీ మంచి మనిషి. ఏం చేసిండు అంటే చేస్తాడు, అన్ని చేస్తాడు. ఇప్పుడు వచ్చినాడు ఏం చేయకపోయా, చేస్తాడు అని. ఇంకా కేసీఆర్ అనే చేసిండు, ఇతను ఏం చేస్తాడని ఏం చేయకపోయా కేసీఆర్ చేస్తాడు అన్నీ ఓకే. ఇప్పుడు ఇతను చేస్తాడు, ఏం చేస్తాడు పెద్ద మనిషి. ఎవరు తెలుసా అభ్యర్థి? చెప్పాలి నీవే. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్. తెలుసా ఈ ముగ్గురు? తెలుసా? తెలుసు. ముగ్గురు తెలుసు. కానీ ఇక మోడీకే అయితే వేయాలి అంతే, ఎవరికి ఏం అవసరం లేదు మనకు. మోడీ పెద్ద మనిషి, అనుకున్న అన్ని చేస్తాడు అతన్ని గట్లా. ఓకే. ఏం పేరే? సతీష్ అన్న. సతీష్. ఎట్లుంది గిరాకీ? ఎట్లుందా? మంచిగా ఉందన్నా. ఉన్నాయా ఇప్పుడు పెళ్ళిళ్ళు? ఉన్నాయా? నడుస్తున్నాయా? నడుస్తాయా? ఎంత అవుతుంది? రోజు 1 లక్ష 2 లక్షలు అవుతుందా? కొబ్బరి 3 కిలో రోజు ఎంత అవుతుంది? చెప్పనీకి ఉండదు, సీక్రెట్ అన్న. అట్లేం లేదు, అట్లా అంత ఓపెన్ ఉంటుంది మాది. ఓకే. సరే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, ఎట్లా ఉందన్న పరిపాలన? మంచిగానే ఉంది. మంచిగా ఉందా? 6 గ్యారెంట్ల విషయంలో ఏమైనా ఇబ్బంది పడుతురా పబ్లిక్? ఇంతవరకు అయితే ఏం రాలేవు కదా, వస్తాయేమో మెల్లగా. కొన్ని వచ్చినాయి, అదే ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది. ఇప్పుడు మీ దగ్గర చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు కదా. సరే, 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ రేట్లు వేరినాయి, ఈ రేట్లు తిట్టుకుంటూ వస్తుండే. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుందా? ఏమన్నా తిడుతురా రేవంత్ రెడ్డిని? తిట్టుడైతే ఏం లేదు, మంచిగానే ఉన్నారు. ఇక ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్, బ్యాక్ టు బ్యాక్ ఎలక్షన్ కాబట్టి ఎవరికి ఇంకా ప్రజలకు ఏం అర్థం కాలేదు ప్రభుత్వం ఉందని. ఇంకా 6 months పోతే తెలుస్తుంది, ఇప్పుడు ఏం చెప్పనీకి రాదు. ముందుకు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి అన్న. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మీరు ఎవరికి ఓటేసారు? ప్రసాద్ కుమార్ కేశవ్, కాంగ్రెస్ పార్టీ స్పీకర్. ఇప్పుడు వస్తుండా? అందుబాటులో ఉంటాడా మీ స్పీకర్? ఉంటాడు. ఓకే. సరే, మొన్న కాంగ్రెస్ పార్టీకి వేసారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఇప్పుడు మీ ఓటు ఎవరికి అనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చింది కదా రంజిత్ రెడ్డికి, అతనికి వేయకపోవచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు, ఎందుకంటే ఫుల్ అగెనెస్ట్ చేసింది కదా కాంగ్రెస్ వాళ్ళకి. సో వేయకపోవచ్చు ప్రజలు ఎవరు కూడా. మన వర్షం కూడా అంతే ఉంటుంది, క్యాండిడేట్ పరంగా కాంగ్రెస్ పార్టీకి వేసే పరిస్థితి ఉండకపోవచ్చు ప్రజలు. అదన్నా ఇప్పుడు రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయొద్దని ప్రచారం చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల దగ్గర కండువా టికెట్ ఇచ్చి ఏకంగా ఇక్కడ వేసే ఆలోచనలు లేరు కదా ప్రజలు, వేయకపోవచ్చు నాకు తెలిసి. ఎవరికి అనుకుంటారు ఈసారి? మీరు ఎవరికి అనుకుంటున్నారు? నేను ఆల్టర్నేట్ పార్టీ బీజేపీ ఉంది కదా, ఇప్పుడు అందరు ప్రజలు బీజేపీ పోతుండొచ్చు అని అనుకుంటున్నాను. ఎవరైనా 3 అభ్యర్థులు ఉన్నారు, కాసాని జ్ఞానేశ్వర్, రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి. ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటున్నారు? ఇద్దరి మధ్యలోనే కదా పోటీ, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ రంజిత్ రెడ్డి. ఈ రంజిత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఓట్లు పడకపోవచ్చు, ఎందుకంటే ఆయన అగెనెస్ట్గా చేసింది కదా కాంగ్రెస్కి. మొన్ననే 2-3 months బ్యాక్ అయింది కదా, ఇంకా అది ప్రజలు మర్చిపోరు కదా. ఒక 1 year అయింటే మర్చిపోతుండేమో. 101% విశ్వేశ్వరరెడ్డికే వేస్తుండొచ్చు. ఓకే. ఇప్పుడు బీజేపీ కూడా సెంట్రల్లో 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా, మార్పు రావాలని ఎవరు ఆలోచిస్తలేరు అక్కడ కూడా? అంత దూరం పోదు, మన వాళ్ళు అంత దూరం కూడా ఆలోచించారు. ఇక్కడ వరకు ఇక్కడ లీడర్ ఎవరు గెలుస్తున్న వరకు ఆలోచిస్తారు, కానీ అంత దూరం దాకా ఎవరు మన వాళ్ళు. ఓకే. సో మీరు మాత్రం కొండా బెటర్ అనుకుంటున్నాను. మేము చెప్తానే, నేను ఏం కోటేస్తా అని చెప్పను, కానీ ప్రజలు ఆ వైపు ఉన్నారు అని చెప్తున్నా. మేము మాట్లాడుతున్నాం కదా కస్టమర్స్తోని, వచ్చిన వాళ్ళకి ఏమైనా అడిగితే గిట్టంగా వాళ్ళు విశ్వేశ్వరరెడ్డి కోటేసేటట్లున్నారు.
బీజేపీకే వేసేటట్లు అందరు వస్తుంటే అబ్జర్వ్ చేస్తావు ఎవరెవరు ఏమనుకుంటారని. ఇట్లనే అడుగుతాం కదా ఏం నడుస్తుంది ఏమంటే ఇక రంజిత్ రెడ్డి ప్రసాద్ కుమార్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండు కదా, బీభత్సంగా తిరిగిండు, ఓడగొడతా అని చెప్పి ఛాలెంజ్ చేసిండు, చెప్పిండు వేయొద్దు ఓటు అని చెప్పి. మళ్ళీ ఇప్పుడే 2 నెలలకు వచ్చి ఓటేయమని చెప్తే వేయరు కదా ప్రజలు, చాలా తెలియపరులు. ఇప్పుడు ఆనాడు ఈ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఆయన వ్యతిరేకంగా ప్రచారం చేసిండా రంజిత్ రెడ్డి? చేసిండుగా, చేసిండు. ప్రసాద్ కుమార్ కూడా సార్ కూడా గెలిచిన తర్వాత అడే చెప్పాడు కదా, గెలిచినాక స్పీచ్లో సార్ యూట్యూబ్లో ఉంది చూడండి. ఓకే, ఇదే గడ్డం ప్రసాద్ కుమార్ ఏం చేయాలి, రంజిత్ రెడ్డికి ఓటేయండి అని ప్రచారం చేయాలి ఇప్పుడు, అంతేగా? చేయడు కదా ఇప్పుడు, ఆయన స్పీకర్ కదా, రాజకీయాల పాలిటిక్స్కి ఇన్వాల్వ్ కాడు ఇప్పుడు, ప్రశాంతంగా ఉంటాడు న్యూట్రల్గా. సరే, డైరెక్ట్ చేయకుండా ఇంటర్నల్గా చేయమని 100% పార్టీ ఆయన ప్యూర్ కాంగ్రెస్, 100% అతను కాంగ్రెస్కే ఓటేయమని చెప్తాడు ఎవరికైనా. ఓకే, చలో రైట్, థ్యాంక్ యూ. రైట్.